ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. ఎన్నికలు దగ్గర పడ్డ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు. ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఆ నియోజకవర్గ స్ట్రాంగ్ సెంటిమెంట్. తమని లెక్క చేయని ఇన్ఛార్జిని తప్పించడంలో సక్సెస్ అయిన 2 మెన్ కమిటీ కొత్త అభ్యర్థులు ఎవరో చెప్పలేకపోతుందా? పదవితో పనేముందని ఆ మహిళా నేత సింగిల్ గానే స్పీడ్ పెంచారా? అనంతపురం జిల్లాలో టీడీపీకి సవాలుగా మారాయి ఆ నియోజకవర్గ నేతల సిగ్గపట్లు. ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదా? 2 మెన్ కమిటీ చేతులెత్తేసిందా? సింగనమలలో టీడీపీకి కొత్త సవాళ్లు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో కాస్తో కూస్తో బలంగానే ఉంది టీడీపీ. కానీ నాయకుల మధ్య ఏమాత్రం సమన్వయం లేకుండా పోయింది. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బండారు శ్రావణి. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకులైన కేశవరెడ్డి, నరసానాయుడు శ్రావణితో విభేదించారు. వచ్చే ఎన్నికల్లో శ్రావణికి టికెట్ ఇవ్వదని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఓటమి తరువాత నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రావణి ఆ ఇద్దరిని దూరం పెడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆమె వ్యవహార శైలితోనే సింగనమల టీడీపీలో విభేదాలు ముదిరాయని అధిష్టానం గ్రహించింది. అదే సమయంలో శ్రావణి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే తాము పార్టీకి దూరం కావాల్సి వస్తుందని సీనియర్ల అధిష్టానానికి తెగేసి చెప్పారు. దీంతో శ్రావణిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించిన టీడీపీ అధిష్టానం అక్కడి పార్టీ వ్యవహారాలను చూడటానికి 2 మెన్ కమిటీని నియమించింది. శ్రావణిని తప్పించడంలో సక్సెస్ అయ్యారు సింగనమల టీడీపీ సీనియర్లు. అయితే ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జిని నియమించకుండా 2 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. శ్రావణితో విభేదించిన కేశవరెడ్డి, నరసానాయుడుతోనే 2 మెన్ కమిటీ ఏర్పాటు కావడంతో సింగనమలలో కొత్త పంచాయతీ మొదలైంది. రిజర్వ్డ్ నియోజకవర్గానికి 2 మెన్ కమిటీ సభ్యులుగా అగ్రవర్ణ నేతలను నియమించడాన్ని బండారు శ్రావణి తప్పుపట్టారు. ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా టీడీపీ అధిష్టానం ఆ కమిటీనే కొనసాగిస్తూ వచ్చింది. కేశవరెడ్డి, నరసానాయుడు ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అటు బండారు శ్రావణి కూడా ఎక్కడా తగ్గలేదు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించినా పార్టీ జెండా వదలలేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ సొంత క్యాడర్ ని ఏర్పాటు చేసుకున్నారు శ్రావణి. ఓవైపు టికెట్ పై టెన్షన్ ఉన్నా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే శ్రావణిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించడంలో సక్సెస్ అయిన 2 మెన్ కమిటీ సభ్యులు మరో నాయకుడిని సిద్ధం చేయడంలో విఫలమయ్యారని పెదవి విరుస్తున్నారట సింగనమల తమ్ముళ్లు. వాస్తవానికి 2 మెన్ కమిటీ సభ్యుల నాయకత్వంలోనే సింగనమలలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బండారు శ్రావణికే క్యాడర్ లో ఎక్కువ మద్దతు ఉంది అంటున్నారు సింగనమల తమ్ముళ్లు. సీనియర్లను కలుపుకొని వెళ్లటంలో బండారు శ్రావణి విఫలమైతే అందరినీ సమన్వయం చేసుకోవటంలో 2 మెన్ కమిటీ సీనియర్లిద్దరూ ఫెయిల్ అయ్యారనేది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. దీంతో వచ్చే ఎన్నికల్లో సింగనమల అభ్యర్థి ఎవరు అనేది టీడీపీ అధిష్టానానికి చిక్కుముడిగా ఉంది. ఓవైపు బండారు శ్రావణి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోటీ చేసే అవకాశమే లేని 2 మెన్ కమిటీ సభ్యులు కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన 2 మెన్ కమిటీ సింగనమలలో ప్రత్యామ్నాయం చూపలేకపోయిందనే భావనతో టీడీపీ అధిష్టానం కూడా ఉంది. సింగనమల నేతల్ని నమ్ముకుంటే లాభం లేదని అర్థం కావడంతో స్వయంగా టీడీపీ అధినేత రంగంలోకి దిగారు. అభ్యర్థిపై కసరత్తు చేస్తూ నియోజకవర్గంలో సర్వేలు కూడా నిర్వహించిందట టీడీపీ నాయకత్వం. అయితే ఇప్పటిదాకా సింగనమలలో బండారు శ్రావణి తప్ప మరో పేరు వినపడటం లేదని చెబుతున్నారు. కేవలం పంతాలకు పోయి 2 మెన్ కమిటీ సభ్యులు బండారు శ్రావణి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నది నియోజకవర్గంలో టాక్. అటు శ్రావణి కూడా సొంత ఇమేజ్ తోనే గెలుస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో సీనియర్లను లెక్క చేయటం లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 మెన్ కమిటీ సభ్యులను కాదని అధిష్టానం శ్రావణికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ అలా అని 2 మెన్ కమిటీ దగ్గర మరో బలమైన అభ్యర్థి ఉన్నారా అంటే అదీ లేదు. దీంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అభ్యర్థి కళ్ల ముందే ఉన్న టికెట్ ప్రకటించలేని సంకట స్థితిలో ఉందట సైకిల్ పార్టీ.